అసలు వాళ్ళ కబుర్ చేశావా? చేశాను, వస్తారు. అదిగో సరోజా. హలో పద్మ. సరోజా చూడు, ఇది ఎలా ఉంది? చీచి, చండాలంగా ఉంది. నువ్వేనా సెలెక్ట్ చేసింది? కాదు, మా అన్నయ్య. చీరల సంగతి నాకు తెలియదని ముందే చెప్పాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అవునవును, ఈ మధ్య పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఎక్కడైనా ఫోటో చూసావేమో. ఏం ప్రభాకర్? అవునవును. చాలే ఊరుకో, మేమెవరికి ఫోటోలు పంపలేదు. ఇది ఈ 2 సారీస్ ప్యాక్ చేయండి. ఇదిగో ఈ 2 నువ్వు తీసుకో. చాలా బాగున్నాయి. ఇవి ప్యాక్ చేయి. ఎందుకండి? ఉంచు, తర్వాత తీసుకుంటాను. ఏ డబ్బు మర్చిపోయించండి. పోనీ నేను ఇస్తాను, తర్వాత పంపిద్దరు. కానీ అబ్బే అక్కర్లేదండి. పర్వాలేదు సరోజా, తీసుకో. తీసుకోండి. నో మెన్షన్. ఇక్కడ పడేస్తాటి. ఇగో గుండక, ఒకటే మాట చెప్తున్నా, ఈ గంటన పెత్తనం నేను ఒప్పుకోను. 10 మందిలో ఉన్న నరే ఊరి అని పిలుస్తున్నాడు. ఆనే పడేను. ఆనాడే చెప్పా, తిండిని బట్టి పని చేస్తానని. అర్ధాకలతో చంపుతూ 5 మనుషులు పని చేయిస్తున్నారు. ఇక బుల్లెమ్మ చేతి పెట్టు, ఈ గంటన నేను పని చేయను. అర్ధాకలేం కర్మ, 3 పూట తింటున్నావుగా. ఏమిటండి బుల్లెమ్మ కొసర రాలుస్తుంది. అసలు నేను ఇక్కడ ఉండలే గుండక్క. నా పెళ్లి మీద గాలి మళ్ళింది, పోతా. నీకు పెళ్ళా? లేకపోతే ఎన్నాళ్ళు ఇట్టా పడి ఉండమంటా ఒంటరిగా? ఒరే అంజీ, నువ్వు పోతే ఇంట్లో పని అంతా ఎలాగరా? నీకు కడుపు నిండా బో పెట్టిస్తా కానీ ఇక్కడే ఉండే. నాకు బుబాకి ఇవ్వవద్దు, పెళ్లి కావాలి. నీకు పెళ్లి ఎందుకు? నువ్వెందుకు చేసుకున్నా? బుద్ధి లేక? నేను అంతే అనుకోరాదు. పెళ్లి చేసుకుంటే నా బుద్ధి వస్తుందేమోనని. ఇవ్వకుండాక నాకు పెళ్లి చేస్తావా లేదా? చేస్తే ఉంటా, లేకపోతే పోతా. ఒరే ఒరే ఒరే, ఇదిగో అన్నయ్య. గుండక, మరి పెళ్లి చేస్తావా? అలాగే చేస్తాలే అన్నయ్య. వీడికి పిల్లని చూడు. వీడికి ఎవడిస్తాడు పిల్లని? ఏ నీకంటే ఎదవనా నేను? నీకు ఇచ్చిన నాకెందుకు ఎవడు అంట? ఇదిగో గుండక, నాకు పెళ్లి చేసావంటే డోలీ కట్టుకుని తిరుపతి కొండ మీద మోసిపోతా. తిరుపతికి డోలీ ఎందుకు లేవా? బస్సులు ఉన్నాయి. అరే బస్సులు వెళ్తే మోసం రాదయా? ఏం గుండక, పెళ్లి చేస్తావా? నిజంగా? భలే 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 భలే. చిట్టమా గుండెక్కరా పెళ్లి చేస్తారది, గుండెక్కరా పెళ్లి చేస్తారది. చిట్టమా గిట్టమా అన్నా వెంటేనా? నీకెన్నిసార్లు చెప్పాలి? చూడు గుండక్క, చిట్టమ్మకి నేనంటే కోపం. బుల్లాడు చాలా మంచోడు. ఏం బుల్లాడు, నా పెళ్లికో పాత కొట్టేవో? రా బుల్లాడా. నీ ముఖానికి కోట ఎందుకురా? ఇదిగో గంటనా, ఇందా పెళ్లి ఎందుకన్నావు, ఇప్పుడు కోట ఎందుకు అంటున్నావు? నువ్వు ఇచ్చేది లేదు, తెచ్చేది లేదు, పద్యానికి అడ్డం వస్తావు ఎందుకో? నువ్వు కోటేసుకొని నేను కోటేసుకొని ఇద్దరం బజార్కి వెళ్ళాలా వెళ్ళేది? అయితే నువ్వు కోట తీసే. పేడ కళ్ళు తీసుకున్నాడు, నీకెందుకు కోటు? పాల చెంపలు మోసేవాడికి నీకెందుకు కోట? రా బుల్లాడా. అమ్మా, మరే ఇవాళ ఒక పొరపాటు జరిగిపోయిందమ్మా. ఏమిటమ్మా అది? నేను డబ్బు తీసుకెళ్ళడం మర్చిపోయాను. మరి అవన్నీ ఏం పెట్టుకున్నారు? అన్నయ్య స్నేహితుడు ఒక ఆయన కనిపించాడు, ఆయన ఇచ్చాడమ్మా. అలా అయితే రేపు వాళ్ళ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ పారేసరా. అలాగే. ఏం చిట్టమా ఎటం? నీ మొహల్లా ఉంది. నా మొహానికి చంద్రబింబంలా ఎలిగిపోతుంటే. ఇదిగో చిట్టమా, నువ్వు కొంచెం ఉల్లిపాయలు తగ్గించు, పాపం తగ్గుద్ది. అమ్మా చూడే. పిచ్చాడు వాడి మాటలకే పోనీ అమ్మా. ఇదిగో గంటనా, రాట పదార్థ పోయిద్దాం. నీతో నేను రాను పోరా. ఏ నాతో రాట నా మోసుకు వచ్చిందే? చాచా, నీ పాత కూడా తీసిపోయిందండి. గంట డొల్లే డొల్ల. ఇప్పుడు నేను ఇంటికి పోయేది. ఇదిగో గుడక,
నీ సైడ్ పైతే ఒకటి ముఖాలు మారి కప్పుకుపోతాడు. నువ్వు కూడా నవ్వుతావు చెల్లె. అదేంటది ముండమోపిలా ముసుకేసుకొస్తానా? ఏం జరిగింది ఏంటి? అదే ఏం లేదే, ఏం లేదు, ఏం లేదే. ఏంటట దాచుకుంటా? ఏం లేదు. ఏది అయ్యో కోట్ అంతా అయితే దించుకొచ్చా. ఇప్పుడు ఎవడ కొడతాడనుకున్నా? నేనే గుట్టుకుంటాను లేవే. అది సరేలే, అసలు ఎట్టా జరిగిందని. అదే దురద పుట్టి గుంజగా రాసుకుంటే పర్రం జరిగింది అంతే. పులిమా ఓ పులిమా, కడుపు కాలుతుంది, ఊరట్రా. చాలు. నా కడుపు నిండా అన్నం పెట్టడం లేదని గమ్మత్తుగా అంటే నీ కోపం వచ్చినట్టుగా ఉందే బులేమా? అబ్బే నాకేం కోపం? నీ కోపం రాదు, నాకు తెలుసులే. సరే గాని అన్నం అంతా నాకే పెట్టావు, నువ్వు నట్టు పెట్టుకున్నావా? ఉందిలే. ఉంది, ఏది పట్టరా చూద్దాం. ఉందిలే, నువ్వు తిను. ఇదిగో ఇదిగో బులేమా, నాతో అబద్ధాలు ఆడుతున్నావు. ఏది ఏది ఇది చూడు. నీ ముఖమే చెప్తుంది. వద్దు, ఫస్ట్ నుండి పనేటా చేస్తావు బుల్లెమ్మా. తిను తిను. సరే, గుండక్కనే పిన్ని పిన్ని అంటావు, మరి మీ అమ్మ ఏమైనట్టు? చనిపోయింది. మా అమ్మ చచ్చిపోయింది. మా అయ్యి ఉండడు, పెళ్లి చేయమంటే దున్నపోతులాగుండా నీకు ఒకళ్ళు చేసేదేంట్రా, మంచి పిల్లని చూసి నువ్వే ముడెట్టుకో అన్నాడు. మరి మీ అయ్యో? ఊరుకో బుల్లెమ్మా, నాకు తెలియక అడిగాలి. నువ్వు మంచిదానివి కదా, నీకు మంచి ముగ్గురు వస్తాడు. పద, అన్నం తిందు కలిపా. నాకొద్దు, నువ్వు వెళ్ళి తిను. వద్దు అయితే నాకు వద్దు. సరేరా, అన్నం తిందాం. ముందు రుబ్బుకో. కలుపు. అవలేదులే, తిను తిను. పద్మా, సరోజు వస్తే నాకు తలనొప్పిగా ఉందని చెప్పి పైకి పంపించు. అలాగే. పద్మా, పద్మ, మీ అన్నయ్య ఎక్కడ? తలనొప్పిగా ఉందని పైన పడుకున్నాడు. ఓ, ఇదిగో ఈ డబ్బు మీ అన్నయ్య. బాగానే ఉంది. ఇచ్చింది ఆయన, పుచ్చుకుంది నువ్వు. మధ్య నేనెందుకు? నువ్వే వెళ్ళి ఇచ్చుకో. అన్నయ్య రా. అతనెందుకు? నిన్నెవరు ఎత్తుకుపోలే. ఇదిగో ఈ అమృతాంజనం మా అన్నయ్యకి ఇవ్వు. వెళ్ళు. డబ్బు తెచ్చాను, అక్కడ పెట్టుకో. నేను సరోజని, అమృతాంజనం తెచ్చాను. నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు రాసుకోండి. అబ్బే, తలనొప్పి లేదు, ఏమీ లేదు. పద్మ బజార్ రమ్మంటే బద్ధకంగా ఉండి అలా వంక పెట్టాను. కాదులేదు. ఏ పక్క నొప్పి? ఏ పక్క లేదు. అయితే రెండు పక్కలే రాస్తాను.
చాలు చాలు నొప్పిపోయింది. అన్ని అబద్ధాలు. అప్పుడే పోతుందా? ఉండండి. అబ్బబ్బా, ఆ నొప్పి కంటే ఈ మంట ఎక్కువగా ఉంది. ఏమిటి అమ్మాయి వెతుకుతున్నావు? బ్యాగ్ మర్చిపోయాను. ఏం మళ్ళీ వచ్చావు? బ్యాగ్ మర్చిపోయాను. నీకంతా మతిమరిపోయి. మొన్న డబ్బు మర్చిపోయావు, ఇవాళ బ్యాగ్ మర్చిపోయావు. ఎప్పుడో నిన్ను నువ్వే మర్చిపోతావు. ఏ నీ అన్నది అబద్ధమా? ఇదిగో మీ డబ్బు. ఎందుకు? బాకీ తీర్చేసావుగా. ఎప్పుడు? ఇప్పుడే. నువ్వు చేసిన సేవ. కాస్త అమృతాంజనం రాసినందుకే బాకీ తీరిపోతుందా? పోలేదనుకో. నువ్వు నాకు ఆ మాత్రం బాకీ ఉండకూడదా? ఏంది సిట్టమ్మా, కణవాసరంలో శకుంతలాగా పరధ్యానంలో పడ్డావు? గుళ్ళోడు ఎక్కడ తగిలాడా? అలా అన్నామంటే నాకు కోపం వస్తుంది. నాకు తెలుసు, నీకు ఇంకా కోపం ఎక్కడ వస్తుందిలే సిట్టమ్మా. ఇదిగో మా అయ్యకి ఓ చిన్న సీటి ముక్క రాల్చుకోవాలి కానీ ఇది కాస్త కలంకాయ తింగు. బులేమా, ఇదిగో ఒక ఉత్తరం ముక్క రాసి పెట్టు. ఎవరికి? నాకు. నీకు? నాకంటే మా అయ్యకి. రాయ్. అయ్యో, అలా కాదు, ప్రియమైన నాన్నగారికి అని రాయాలి. పోయినట్టగా రాసుకో. నాకు ఇక్కడ గుండక్క గారింటో పని కుదిరింది. రాసావా? కడుపు నిండా కూడి పెడుతున్నారు, కట్టుకోవటానికి గుడ్డలు ఇస్తున్నారు, పెళ్లి కూడా చేస్తామని అంటుండరు. ఏంది బిల్లెమ్మా, పెళ్లి అంటే నవ్వుతావు? రాయి రాయి. అంతా బాగానే ఉంది. ముఖ్యంగా 3 ముక్కలు. ఇక్కడ బుల్లెమ్మనే ఒక మంచి అమ్మాయి ఉంది. నా సంగతి ఎందుకు లేదు? నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? రాయమంటుంటే రాయి రాయి. బుల్లెమ్మకి నేనంటే చాలా ఇది, ఇదంటే ఇది. కడుపు నిండా అన్నం పెడతది, నన్ను చాలా ఇదిగా చూస్తుంది. ఇంకా ఆళ్ళు ఇళ్ళు ఎందుకు, బుల్లెమ్మనిచ్చే పెళ్లి చేయమని గుండక్కని అడుగుదాం అనుకుంటున్నాను. తప్పు కదా? ఏమిటది? ఏంటి తప్పు? పెళ్లికి పిల్లడం తప్ప? అయితే నా ఇష్టం అక్కర్లేదా? నీ ఇష్టం నాకు తెలుసులే బుల్లెమ్మా. రాయి రాయే. నేను రాయను. ఇదిగో రాయవు, రాయవు. 5 రా 5.